99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇక హిల్టు పాల్స్పై తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీలు కూడా హిల్టీలో మరి ఖచ్చితంగా అవినీతి జరుగుతోంది, ఇది లక్షల కోట్ల కుంభకోణం అని ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ అంశంలో మనతో మాట్లాడుతున్నారు. సో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు, అదే క్రమంలో జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్టు విజయ్ నర్ర గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. బీఆర్ఎస్ చేస్తున్న బస్తీ పోరు కార్యక్రమం కావచ్చు హిల్టుపై, అదే క్రమంలో కాంగ్రెస్ మరి ఇదంతా అసత్యమనే చెప్తున్న దాంట్లో ముందుగా చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్ నర్ర గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. ఓకే, చెప్పండి. హిల్టు పాలసీలో 5 లక్షల కోట్ల అవినీతికి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి, ఏం చెప్తారు? హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, హిల్డ్ పాలసీ మొన్న క్యాబినెట్ సబ్ కమిటీ వేసి విధి విధానాలు రూపొందించిన తర్వాత ఏ విధంగా ముందు పోతే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావించి ముందుకు పోతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలోనే జీవో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 వారే తీసుకొచ్చారు ఆగస్టు 29, 2023లో. ఆనాడు కూడా వాళ్ళు ప్రభుత్వము లీజుకి ఇచ్చినటువంటి భూములను, వాళ్ళు రెగ్యులరైజ్ చేసిన భూములు ఏంటంటే ప్రభుత్వము లీజుకి ఇచ్చిన భూములను లీజ్ టైం అయిపోతూ ఉంటే లీజుకి ఇచ్చిన భూములు కావచ్చు, సబ్లీజ్కి ఇచ్చిన భూములను కూడా 100% నుంచి 200% తీసుకుని రెగ్యులరైజ్ చేశారు. లీజుకి ఇచ్చిన భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే హిల్టు పాలసీ ఉందో ఇది చాలా స్పష్టంగా ఆనాడు 50-60 సంవత్సరాల కింద 9,292 ఎకరాలు భూమి కేటాయించి రోడ్లకు, అదే కాకుండా పార్కులకు కావచ్చు అవన్నీ కూడా తీసేసిన తర్వాత అక్కడ 80 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 100 ఫీట్ల రోడ్లు, 4,770 ఎకరాలు ఉన్నది. అందులో కొంతమంది చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఐటీ పార్కులుగా మార్చడం కోసం దాదాపు 11 పారిశ్రామిక పార్కులు వారు గుర్తించారు. తర్వాత 2013లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సర్కులర్ ఇచ్చారు. ఏమనంటే కాళేశ్వర రైతమైన పరిశ్రమను కూడా ఔటరింగ్ కూడా అవతల తరలించాలని చెప్పడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో బయటి పోయారు. ఆ భూములకు నిరుపయోగం ఉన్నాయి. కొంత ఐడియా బోలారం ఏరియాలో ఇంకా కాళేశ్వర రైతమైన పరిశ్రమలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి, ఇది ప్రభుత్వ భూమి కాదు, లీజుకి ఇచ్చిన భూమి కూడా కాదు. ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులకు ఆనాడు కొనుగోలు చేసిన భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్గా మార్చడం జరుగుతూ ఉంది. మల్టీపర్పస్ జోన్గా మార్చినప్పుడు అక్కడ ఐటీ కావచ్చు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కావచ్చు, ప్రజలకు రేట్లు కూడా అందుబాటులోకి వస్తాయి, ఆ భూమి ఉపయోగంలోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే జీడిపి కూడా పట్టణాల నుంచి 63% ఆదాయం వస్తూ ఉంది. అదే కాకుండా అది భవిష్యత్తులో ఇంకా 73% పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా పోయే క్రమంలో హైదరాబాద్ మహానగరాన్ని ఒక కాలుష్యరహితమైన నగరంగా కావచ్చు, ట్రాఫిక్ లేని నగరంగా రూపొందించుకోవాలని ప్రభుత్వం భావించింది. కాలుష్యం విషయంలో కావచ్చు భారతదేశమే ప్రపంచంలో 3వ స్థానం, పాకిస్తాన్ నెంబర్ 1, బంగ్లాదేశ్ నెంబర్ 2 ఉంటే భారత్ నెంబర్ 3 ఉన్న పరిస్థితి. అదే కాకుండా హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20% మాత్రం ఉన్నది. మెట్రో, ఆర్టీసీ అని కలిపితే 30% మాత్రం ఉన్నది. దాన్ని 70% చేసుకోవాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోతూ మెట్రో 1 ఆల్రెడీ ఉన్నది, 2, 3గా విస్తరించుకునే ప్రయత్నం, ఆర్టీసీలో 2,000 ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసే ప్రయత్నం, ఆర్టీసీని, ఎంఎంటీఎస్ని, మెట్రోను అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఇక్కడ ఏదైతే ఇక్కడ జోన్ కన్వర్షన్ మల్టీపర్పస్ జోన్గా మారినట్లయితే అక్కడ కాలుష్యమైన ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్తో ముందుకు పోయినట్లయితే అక్కడ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అదే కాకుండా గ్రీనరీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకు రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయి. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి భూముల జోన్ రెగ్యులరైజ్ అదే జోను కన్వర్షన్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇంకా వేరే ఇండస్ట్రీస్ కూడా బయటికి పోయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారని చెప్పి ఒక సదుద్దేశంతో ప్రభుత్వము అందరి కోసం పెట్టింది. ఏదో చిక్కర్లో కూర్చొని జీవో తీసుకురాలే, లేదు పైరవ చేసిన వాళ్ళకు జీవో తీసుకురాలే. 7 రోజుల పాటు టైం ఇచ్చారు. 90 రోజులలో 45 రోజులలో ఒక పేమెంట్, ఇంకొక 45 రోజుల్లో ఒక పేమెంట్, 7 రోజుల్లో 20% చెల్లించే విధంగా. ఆన్లైన్లో చెల్లించినట్లయితే 90 రోజులలో నీకు ఆన్లైన్లోనే ఆ జోన్ కన్వర్షన్ అయినట్టుగా నీకు అదేవిధంగా ఒక కాగితం పంపిస్తారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ప్రైవేటు భూమిని ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఏమని ప్రచారం చేస్తుందంటే 5 లక్షల కోట్లని బీఆర్ఎస్ పార్టీ, 6 లక్షల కోట్లని భారతీయ జనతా పార్టీ. మీ ఆయనలో మీరు లీజుకి ఇచ్చిన భూములను
100% ఎస్ఆర్ఓ రేట్లలో 100% 200% తీసుకొని చేసారు. ₹1 కోటి ఉన్న భూమికి ₹1 తీసుకొని చేసారు. లేకపోతే సబ్లీజ్ కూడా చేసారు కాబట్టి ₹2 కోట్లు చేసారు. మరి అక్కడ 50 కోట్లు ఉంది కదా, మీరు గవర్నమెంట్ భూములను మీరు అప్పనంగా అమ్మింది మేము కాదు, మేము ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములను జోన్ కరెన్సీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే అది ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? కొంతమంది ఉంటారు గోడౌన్స్ కట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ముంచుకునే అసలు జోన్ కరెన్సీ కూడా చేసుకోరు, వాళ్ళని చట్టం ముందుకుంటాం మనం. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. ఏదైతే ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, అదే కాకుండా ఇందులో కూడా టీజీఐఏసీకి వచ్చే ఆదాయంలో కూడా 25% అక్కడ మౌలిక వసతుల కోత కేటాయించి ఇంకా 70% ఏదైతే చౌటుప్పలు కావచ్చు, కొత్తూరు కావచ్చు, లేకపోతే నర్సాపూర్ కావచ్చు, మేడ్చల్ అవతల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పార్కులను అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలుష్యరహితమైనటువంటి పరిశ్రమలు బయటికి పంపేయకపోతే మహానగరం అంధకారమయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్ జామ్లే కాదు, మహానగరం జీడిపి అనేది రోజు పట్టణాల ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మహానగరాలు కాలుష్య నగరం కూడా మారిపోతుంది అంటారు. కాలుష్య నగరం అంటే దానికి వేరే ప్లానింగ్, ఇంకా 4 సీట్ అందుకే తీసుకొచ్చేది. సుప్రీంకోర్టు చెప్పింది స్మార్ట్ సిటీస్ ఉండాలి, కాలుష్య రహితమైన జోన్లుగా అదే ఇండస్ట్రియల్ జోన్ నుంచి గ్రీన్ జోన్ గా మార్చండి చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా శాసనసభ ఎన్నికలు 4 నెలల ముందు బీఆర్ఎస్ పీఓలు హక్కులు కల్పించారు. అదే కాకుండా బీఆర్ఎస్ ఆయనలో పెద్ద ఎత్తున 19 నెంబర్ కావచ్చు, 20 కావచ్చు, 21 నెంబర్ జీవో తీసుకొచ్చి మా కాడ న్యూజివీల్ సీట్స్ కావచ్చు, అదే కాకుండా రామ్కి అప్స్కూర్లో కావచ్చు, తర్వాత కుక్కర్పేటలో ఉన్న భూములు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళ ఆయనలో అవినీతి జరిగింది. వాళ్ళు అవినీతి చేసి వాళ్ళలాగా మేము చేస్తామని ప్రైవేట్ వ్యక్తుల భూములను జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తుంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజంలో గమనిస్తూనే ఉన్నారు. ఓకే, విజయనారాయణ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏమో బస్తీలో తిరుగుతూ పోరుబాట చేస్తుంది, ఇల్టు అయితే మొత్తానికి తెలంగాణ రాజకీయాలు కొంత వేడెక్కిస్తుంది. 5,000 కోట్ల ఆదాయం సర్కార్కు వస్తుంది, దాంట్లో కన్వర్షన్ మాత్రమే చేస్తున్నాం. ఇందులో 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్, 6 లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ బీజేపీ, ఒకరు ఏమో బస్తీబాట చేస్తున్నాం, మరొకరేమో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం. ఇదంతా ఎట్లా చూస్తాం? అసలు వాస్తవం ఏంటి చెప్పండి. హిల్ట్ పాలసీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ కన్వర్జేషన్ కోసం తీసుకుంటున్నట్టు. ఆ భూమి లేని 50-60 సంవత్సరాల క్రితమైన ఎవరైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి వాళ్ళు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంటే ఏం చేస్తారు? పట్టా భూమి అయినా భూసేకరణ చేసి ప్రభుత్వం తీసేసుకుంటుంది. అదేంటి, ఎంతకి ఇస్తారు? రోడ్డు మీద నాకు 20 కోట్లు ఉంటే నీకు ఇచ్చేది లక్షలలో ఇస్తారు. ₹1,00,00,000 ఎకరం ఉంటే కూడా నీకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు. ఇది ప్రభుత్వ భూమిది 5 లక్షల కోట్ల విలువ భూమి. ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలి, ఎంత లేదన్న నిజంగా చూసుకుంటే కూడా 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్ల ఆదాయం అన్న రావాలి, అంత వాల్యూ ఉన్నది. నువ్వు ప్రభుత్వానికి 5,000 కోట్లు వస్తుంది. ఇదే 5,000 కోట్లు ఆ ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చేసి 5 లక్షల కోట్లది ప్రభుత్వం తీసుకొని వేలం పెడితే ఇప్పుడు కోకాపేటలో 170 కోట్ల ఎకరం ఆ రేంజ్ లో ఉంటది కదా. ఇక్కడ కూడా 100 కోట్లు 120 కోట్లు అని ఆ రేంజ్ లో ఉంటది కదా. ఆ రేంజ్ లో ఉన్నది. నీకు ఒకే దగ్గర ఉన్న సిటీలో భూమి ప్రభుత్వానికి సంబంధించి అది తీసుకొని వేలం పెడితే ప్రభుత్వానికి అసలు నీకు అప్పు కూడా ఉండదు. నీకు అన్ని స్కీమ్స్ తెలంగాణ మస్తు డెవలప్ అవుతుంది కదా. అది ప్రభుత్వం అట్లా తీసుకొని వేలం పెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చు. ఇంకొకటి, మీరు క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారానే ఆదాయ రిసోర్స్ పెంచుకోవటానికి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ప్రకారం తీసుకుంటున్నాం అని చెప్తున్నారు, ఓవరాల్ గా చెప్తున్నారు. జీవోలో ఏముంది? క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సు అనే అంశమే లేదు ఇచ్చినటువంటి జీవోలో. ఈ జీవోలో అన్ని విధి విధానాలు ఇచ్చారు. వాళ్ళు తెల్లారు నిన్నమన్న ఏం చెప్తున్నారు మినిస్టర్ శ్రీధర్ బాబు గన, ఇంకా పూర్తి విధి విధానాలు రాలేదు అని చెప్తున్నారు. అందులోనే అన్ని విధి విధానాలు ఉన్నాయి. పాలసీ కంటే ముఖ్యంగా అందులో అన్ని ఏ డేట్ ని అప్లై చేసుకోవాలి, ఏ డేట్ ని ఎంత కట్టాలి, ఏ డేట్ రోజు అయిపోతుంది అని చెప్పారు. అదొకటి. ఈ రకమైనటువంటి ప్రభుత్వానికన్నా ఆదాయం రావాలి, లేదా ఇండస్ట్రియలిస్టులకు ఏంది, ఈ భూమిని మీరు ఈ పాలసీ ఏంది, వీళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి ఇంకో దగ్గర ల్యాండ్ చూపించారా? అది కూడా లేదు. ఏది ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఏది ఉపాధి పోతుంది. ఇది అదేవిధంగా ఏదైనా మూతపడ్డ ఉంటే తెరిపించే దానికి సంబంధించినటువంటిది అది లేదు. పొల్యూషన్ కి సంబంధించిన అన్ని లేవు. ఇంకా ఇక్కడ నిజాంపేట అలీప్ అనే ఒక సంస్థ ఉంది, ఫార్మాసిటీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఫార్మాసిటీ కాదు, ఫార్మాసిటికల్ కంపెనీలు, అవన్నీ ఈ పాలసీలో లేవు. ఏదైతే పొల్యూషన్ ఉన్నటువంటివి. ప్లస్ వీళ్ళందరికీ అక్కడ స్థలాలు ఇంకెక్కడ చూపించలేదు.
వెళ్ళిపోమని. ఇది అంత ఏమవుతుంది నిజంగా కూడా ఇది 5 లక్షల కోట్ల వాల్యూవే. ఎట్లా వాల్యూ అంటే సిటీలో ఉన్నది 170 కోట్లు వేలం వేస్తే, హెచ్ఎండిఏ వేలం వేస్తే తెలిసిపోతుంది, దానికంటే ఆ రేంజ్లో ఉంటుంది. మీరు ఇన్సైడ్ ఏం చేస్తారు, ప్రభుత్వానికి కేవలం 5,000 కోట్ల రూపాయల ఆదాయమే వస్తుంది, మిగతాదంతా ఎట్టుపోతుంది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అక్కడ, ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు భూసేకరణ గ్రామీణ ఊర్లలో మనకు భూసేకరణ పట్టా భూమి అయినా అసైన్ ల్యాండ్ అయినా వాడు వారసత్వంగా 100 సంవత్సరాల నుంచి అయినా నువ్వు భూసేకరణ చేసి వారికి తక్కువ ఇచ్చి పంపించేస్తున్నావు. అదే ఇక్కడనైతే ఏం చేస్తున్నావు, నువ్వు తక్కువ తీసుకుంటున్నావు, నువ్వు తక్కువ తీసుకొని నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కువ చేసుకుంటున్నావు. నువ్వు అదే వేలం పాట పెట్టు, తీసుకొని పరిశ్రమలను వేరే దగ్గరికి పంపించు, ఔటర్ రింగ్ రోడ్ అవతలకే పంపించు, అక్కడ అసలు ఆ పరిశ్రమలు పంపించడానికి వాళ్ళకి ల్యాండ్ కేటాయించడానికి అది లేదు. ఇంత కుంభకోణం జరుగుతుంది, దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఆ ప్రభుత్వం చెప్పారు, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. మరి అదే ఆదర్శమా? అప్పుడు అన్నారు కదా, అది అన్నారు కదా. లేదా పొల్యూషన్ లేనటువంటి సంస్థలకు ఇవ్వండి, ప్లస్ ఇవన్నీ తీసుకొని ఏం చేయొచ్చు, సగమేమో వేలం పెట్టొచ్చండి, మిగతా సగాలు ఏం చేయొచ్చు, పేదలకు ఇండ్లు కట్టియచ్చు, పార్కులు కట్టొచ్చు, ఇంకా పొల్యూషన్ లేని అనేక ఇష్యూస్ చేయొచ్చు. 9,000 ఎకరాలు వీళ్ళు ఏమంటున్నారంటే ప్లాట్ 4,000 ఎకరా అంటారు. ఇప్పుడు ఒక ఏరియాలో ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నది అనుకోండి, ఆడొక 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఒక్కలే తీసుకున్నారు అనుకోండి, ఆ రోడ్లు కూడా వాళ్ళకే పోతాయి. అమ్మేదంతా బిట్టు ఆ రోడ్లు తీసి 80 ఫీట్ రోడ్డు, ఈ రోడ్డు ఆ రోడ్డు అని తీసేస్తారు. మొత్తం 10 ఎకరాలు హై రైజ్ పర్మిషన్ పోతే ఆడ ఆ 10 ఎకరాలలో నీకు కట్టేదేమో రోడ్లకు పోను, మిగతా వాటికి కడతారు ఆ ప్లాట్కు. తర్వాత రోడ్లు ఏమవుతుంది, కన్వర్షన్ అయిపోయిన తర్వాత 10 ఎకరాలు వాళ్ళకే పోతుంది. ఆ రకంగా దోపిడీ. అందుకే ఇది నిజంగా కూడా విపక్షాలు ఆరోపిస్తున్నట్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇది 5 లక్షల కోట్ల దోపిడే. నీకు విజయ్ గారు 5,000 కోట్లు వస్తాయని ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన శ్రీధర్ బాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, సగం చెప్పి ఆగిపోయాడు. ఏమని, గత క్యాబినెట్ సబ్ కమిటీ, పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని దీనిలో 50,000 నుంచి 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదాయ రిసోర్సెస్ అని. మరి అది సగం చదివి బంద్ చేసిండి ఇక ఎమ్మటే, ఇక అది ఎక్కువ వస్తుందని. అంటే రియల్ గా గవర్నమెంట్ కు ఏ రకంగా చూసుకున్నా మినిమం తక్కువలో తక్కువ 1,00,000 కోట్ల ఆదాయం రావాలి. అది రాని వల్ల ఎంత బెనిఫిట్ ప్రభుత్వానికే. నువ్వు అది వీళ్ళు అన్ని ఏం చేస్తున్నాయి, ఆ 1,00,000 కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడుకొని ఇది చేసుకుంటున్నారు. అంతకుముందు ఏదో ఆ గవర్నమెంట్ చేసింది, అవి చేసినట్టునే చెప్పి ఆ గవర్నమెంట్ ప్రస్తుతం లేదు కదా, ఓడిపోయింది కదా. దానికి భిన్నంగా ప్రభుత్వ ఆదాయం పెంచాలి, అప్పులు లేకుండా చేయాలి. అది చేయకుండా మీ సొంత ఆదాయాలు పెంచుకొని రాజకీయంగా పలుకుబడి ఓకే. విజయ్ గారు మీరు ఒకటి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, అదేంటో చెప్పండి. అదే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే 6 లక్షల కోట్ల కుంభకోణం అని బీజేపీ ఆరోపిస్తుంది. సో మీరేమో 1,00,000 కోట్లన్నా ఆదాయం రావాలంటున్నారు. దీంట్లో సరే గవర్నమెంట్ ఏం చెప్తుంది, మంత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న క్రమంలో 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్తున్నారు. సో దీంట్లో ఏది కరెక్ట్, ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మొత్తానికి. ఓవరాల్గా వాస్తవానికి ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి, కన్ఫ్యూజన్ లేదండి, చాలా క్లియర్. నిజంగా కూడా దాని వాల్యూ ఎంత ఉంది, మన ఎవరు చూసిన 5 లక్షల మినిమం 5 లక్షల కోట్లు పక్కా ఉంటుంది. 6 లక్షల రేట్ ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల 5-6 అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు కోకాపేటలో 170 కోట్లు పలికింది, పక్కకే 140 కోట్లకు పోతుంటది, 150 కోట్లకు పోతున్నటువంటి. ఇక్కడ కూడా ఆ వేరియేషన్ ఉంటుంది. యావరేజ్ మినిమం అయితే ఆ రేంజ్ చూసుకుంటే 6 లక్షల కోట్ల వాల్యూ, దీనికి 5 నుంచి 6 లక్షల కోట్ల వాల్యూ ఉన్నటువంటి పీస్, ఆ వాల్యూ ఉన్నటువంటి భూమి. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి చెప్పండి. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి? ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈ 22 పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరెవరో ఆ పేర్లు బయట పెడితే బాగుండేది. ఇన్సైడ్ ఎవరు ఎరుకున్నాయో ప్రభుత్వ పరంగా వాళ్ళకి తెలుసు. వీళ్ళందరితోటి ఒక ఒప్పందం చేసేసుకున్నారు, ఇవన్నీ కన్వర్షన్ ఇదంతా మేమే చేసేసుకుంటాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అందులో వచ్చేటువంటి కన్వర్షన్ చేసుకున్నాక మేము ఐరైజులు కట్టినాక, థియేటర్లు కట్టినాక, ఇవన్నీ చేసినా అందులో మీకు వాటా ఇస్తాము. ఇప్పుడు ఈ కన్వర్షన్ ఫీజు వరకు అవసరమైంది, ఆ కన్వర్షన్ ఫీజు ఆ ఓనర్స్ కట్టినా ఇన్సైడ్ వీళ్ళే కడతారు. ఆ కన్వర్షన్ ఫీజు SRO రేట్ ప్రకారం 30%, 5,000 కోట్లు వీళ్ళు ఎవరైతే చేసుకున్నారో ఈ టీం, వీళ్ళకి సంబంధించినటువంటిది వీళ్ళే కట్టి
కన్స్ట్రక్షన్ అయినాక వాళ్ళకి ఎవరైతే ఈ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు 20% 30% వాళ్ళకి వాటా ఇచ్చి మిగతా అంతా వీళ్ళు తీసేసుకుంటారు. విజయ్ గారు, ఇది కుంభకోణం. క్లియర్ గా ఇంకొక అంశమే లేదు, ఇంకో అంశమే ఈజీగా తెలిసిపోతుంది. వాల్యూ హైదరాబాద్ సిటీలో రింగ్ రోడ్ ఇతల వాల్యూ ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకు నిన్నమన్ననే 20 ఎకరాలు అమ్మితేనే 20 ఎకరాలే నిన్నమన్న వేల వేస్తే 3,000-4,000 కోట్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అలా 20 ఎకరాలకే 3-4 వస్తే 10,000 ఎకరాలకు ఎంత రావాలండి? సో అట్లే ఈజీ అయిపోతుంది కదా, తెలిసిపోతుంది. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. చెప్పండి, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు సహా మంత్రులు అంతా కలిసి. ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తే జీవో బయటికి ఇవ్వరు. ఒకసారి తెలుసుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయల్లో 5,000 ఎకరాలు కేటీఆర్ గారు జోన్ కన్వర్షన్ చేసిండు. ఇండస్ట్రియల్ జోన్లు, కన్జర్వేషన్ జోన్లు, అగ్రికల్చర్ జోన్లు, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, కన్జర్వేషన్ జోన్ మార్చి వాళ్ళు పైసలు తీసుకొని చీకల్లో జీవోలు ఇచ్చారు. మీరు బయట పెట్టిరా? మీరు ఇక్కడ ఓపెన్ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసేటప్పుడే 9,000 ఆనాడున్న ప్రభుత్వం 9,292 ఎకరాలు, 80 పిల్లల రోడ్లు, 100 పిల్లల రోడ్లు తీసిన తర్వాత అలాట్ చేసారు. అది ఫస్ట్ ఆ జోన్లో కేటాయించిన తర్వాత వాళ్ళు రోడ్లు తీసుకున్న తర్వాత 4,770 ఎకరాలు రోడ్లు లేకుండా ఎట్లా ఒక లెక్కలు తీసుకుంటూ అర్థం కింద ఎట్లా పోతారు? 9,470 ఎకరాలు రోడ్లు అన్ని తీసేయంగా వస్తుంది. 4,700 కాస్ట్ ఇవాళ హైదరాబాద్ ఇక్కడ కాదు. దయచేసి అది ప్రైవేట్ వ్యక్తులకు మీకే తీస్తారండి, నాకు అర్థం కాకడతా. ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు, రోడ్డు పోతున్నా ఇస్తారు. నేను ఇష్టం వచ్చిన దానికి ప్రైవేట్ భూమి మాత్రం వాడుకున్నా వీలు ఉంటుందా? 4,070 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఆనాడు ప్రభుత్వం నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు. మీరు కాక ఎవరికి ఇచ్చారు? ఎటువంటి పార్థసారథి రెడ్డికి 1,47,000 రూపాయలకి ఇచ్చినట్టు ఉంటుంది మీ వ్యవహారం. మీరు ఎందుకు ఇచ్చారు? ఏడాదికి ఒక 1 ఆగండి ప్లీజ్ ఆగాల. మీరు కాక 1 ఎకరం 3 ఎకరాలు సరిపోతుందని చెప్పి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తే 15 ఎకరాలు ఇచ్చారు. మీరు చేసినట్టు అందరూ మేము చేసినా అనుకుంటే గట్టినే ఉంటుంది. మీరు కాక లీజ్ పూల్ అని రెగ్యులరైజ్ చేసి ₹1,00,00,000 తన్నుకున్నాడు. మేము చేస్తున్నాం ఏమన్నా? అందరి కోసం ఓపెన్ గా పెట్టి కొంతమంది చేసుకోరు. చరణ్ గారు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కాదండి, మీ భూమి ఒక మాట చెప్పండి. ఇప్పుడు 4-5 కోట్ల ఆదాయం, ఆగండి విజయ్ గారు ఆగండి, 4-5 కోట్ల ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు గారు చెప్పారు ప్రెస్ మీట్లో. దీంట్లో లక్షల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి రావాల్సిన ఏదైతే ఉందో అది కేవలం 30% మాత్రమే మీరు కట్టించి కొని వాళ్ళకు రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం కాదండి. కానీ దాంట్లో 100% ఓనర్ అయితే 100%, నాన్ ఓనర్ అయితే 200%. అది కన్వర్షన్ ఫీ. దయచేసి మీరు అదే పొరపాటుతున్నారు. మీరు భూమి అమ్మేటోళ్ళు, నేను కొనేటోని. మీకు అమ్మేటోళ్ళు, నేను కొనేటోని. గవర్నమెంట్ ఎంత ఫీజుగా చెల్లిస్తారు? మీరు మార్కెట్ ఎస్ఆర్ రేట్ చెల్లిస్తావా? నీ ఇష్టం రేట్ చెల్లిస్తా. ప్రైవేట్ వ్యక్తుల భూమి వేట గుంజుకుంటాం. నాకు అర్థం కాక మీరు చేసారు లీజు భూములను అప్పనంగా రెగ్యులరైజ్ చేసి మీరు దుర్మార్గులు. మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం. ఒక జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది ఏమన్నా? నాకు అర్థం ఒకటి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు లేకపోతే ఏమన్నా మాట్లాడేది నాకు అర్థం కాదు. జర్నలిస్ట్ వచ్చి ఏర్పడతాను మాట్లాడతావు. ఓపెన్ జీవో ఇచ్చిన మీలాగా చికెన్ జీవో లేదు. ప్రైవేట్ భవన్లలో లేదా భవన్లో కూర్చొని రెగ్యులరైజ్ చేస్తలేము మేము. ఏది పడుతుంది మాట్లాడతా ఏంటంటే నాకు అర్థం కాకడతా. ఇంత ఏం ట్రేడింగ్ జరిగింది? ఇంట్లో పేదల భూములు ఎట్లా గుంజుకుంటా తీసుకురా మరి? ఎట్లా గుంజుకుంటావు మరి? ఒకటే మాట్లాడతా. నోటికి ఏమి వచ్చిందని ఒక జర్నలిస్ట్ నోటి అన్నమే తినేది ఏమే మాట్లాడదు నాకు అర్థం కాకడతా. ఏది బీఆర్ఎస్ మాట్లాడదు? పోలే ఆ కంపెనీ పోతే కేటీఆర్ తల్లి దారుతారు. ప్రైవేట్ వ్యక్తుల భూమిలో నువ్వు పోతే ప్రభుత్వ భూమి తంటారు. ఒక ఫ్యాక్టరీ పోలే మరి కేటీఆర్ గారు పోయినా ఎక్కడికి పోయినా వడ్డీని అక్కడ విజిట్ చేసిన రోడ్ల మీద. ఫ్యాక్టరీ పోలేదు, గవర్నమెంట్ భూమి కదా, మరి పోవచ్చు కదా. ఎందుకు పోలే? పోతే ట్రెస్పాస్ కేసు అయితే 4 దంతరని చెప్పి కేటీఆర్ కూడా పోలే. ఈ రోజు వచ్చిన ఏది పడతాను మాట్లాడి జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చిన మాట్లాడేట్లా. ఒక ఎనలిస్ట్ వాస్తవ విషయాలు మాట్లాడాలి. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఆనాడు లీజు భూములకు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ నాడు తీసుకొచ్చి ఏం చేసింది? అదే కాకుండా మీరు సబ్జెక్ట్ ఏదైనా మొన్నట చిత్రబాబు గారు ఆగిన ఎక్కడ ఆగిన 3 గంటల ప్రెస్ మీట్ పెడతాట ఆగినట. మీరేదో చూసినట్టు మీరు లేవా ప్రెస్ మీట్ లో? మీరే ఉన్న ప్రెస్ మీట్ గంటన్నర సేపు చంద్రబాబు గారు మొత్తం వివరాల గురించి మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తున్నాం, దానికి వచ్చే ఖర్చులు ఇట్లా కేటాయిస్తామని చెప్పి కేటగిరీ మేము వివరిస్తే మీరు రాజకీయం చేసే ఉద్దేశంతో ముందు పోతూ ఒకటి మీరు అవినీతి చేసినాం కాబట్టి వాళ్ళు అవినీతి చేస్తారని చెప్పి ఇష్టం వచ్చే పడగాల్సి మీరు చేసేట్లా. మీలాగా ఏమైనా చీకట్ల జీవోలు తెప్పించారు. ఏమన్నా ఓపెన్ గా బహిరంగ మార్కెట్ లో 7 రోజులు అవకాశం ఇచ్చారు. చాలా మంది అప్లై చేసుకోరు. ఇంకా కొంతమంది గోడౌన్స్ పెట్టుకునే వాళ్ళు అప్లై చేసుకున్నాం ఎందుకు అప్లై చేసుకోవాలి అడుగుతారా? అరే అప్లై చేసుకున్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉందండి. ఎల్ఆర్ఎస్ ఏం చేస్తారు? ఇల్లీగల్ ఉంది, రెగ్యులరైజ్ చేస్తారు ఎల్ఆర్ఎస్. ఇక్కడ ఏంది జోన్ మాత్రమే ఇండస్ట్రీస్ పెట్టుకునే ప్లేస్ లో మళ్ళీ పర్పస్ ఎవరైనా మార్చుకునే వాళ్ళు మార్చుకోవడం చెప్తున్నారు. దానికి రియల్ ఎస్టేట్ అందుబాటులో కోసం ఇంకోటి కోకాపేటలో 150 కోట్లు ఉంది. మా ఉప్పల్ ఎంత ఉందండి మరి?
ఉప్పల్ ఎంత ఉంది చెప్పండి మరి. ఒకటి 30,000-40,000 గజం ఉన్నది అంటే మా ఉప్పలు కూడా 150 కోట్లు ఉన్నట్ట. ఏమన్నా అర్థం ఉందా? మీరు కోకాపేటలో ఏమన్నా ఇండస్ట్రియల్ రెగ్యులరైజ్ చేస్తారా? విజయ్ గారు ఒకటే నోరు ఉందని చెప్పి ఏది పడితే మాట్లాడి మనం విలువలు తక్కువ చేసుకోవద్దు. ఇష్టం మాట్లాడి SRO రేట్ ఉంటది, ఏపీఐ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రేట్ ఒకటి ఉంటది, అది ఎక్కువ రేట్ ఉంటది. వీళ్ళు అప్పటి ఇచ్చింది కూడా ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినటువంటిది ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రేట్ ప్రకారము ఇచ్చారు. ఇప్పుడు కన్వర్షన్ ఎట్లా చేస్తున్నారు, సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% మీరు 100% 200% కూడా తీసుకోవట్లేరు. ఇదంతా కాదండి, ఇది భూములు వాల్యూ ప్రభుత్వం గతంలో ఇండస్ట్రియల్ పెట్టడానికి ఇచ్చినటువంటిది భూమి. నీ పర్పస్ ఏంది, ఇండస్ట్రియల్ ఉపాధి ఎంప్లాయ్మెంట్ కోసము, ప్రొడక్షన్ పెరగడం కోసం, వీటి కోసం ఇచ్చినటువంటి పారిశ్రామిక అభివృద్ధి కోసం. వీళ్లకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల వీళ్ళకి స్థలం కేటాయించేసి ఉన్న పారిశ్రామిక వాళ్ళు క్రియేట్ చేసినటువంటి చోట ఇది ప్రభుత్వమే అదే 4-5 వేల కోట్లు SRO 30% వాళ్ళకి ఇచ్చి అదే ప్రభుత్వమే 5,000 కోట్లు పెడితే నీకు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కదా. అదెందుకు ఇంత బేసిక్ లాజిక్ కదా ఇది, బేసిక్ లాజిక్. ఇప్పుడు మనం ఈజీగా ఊర్లల్లో భూసేకరణ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, తక్కువకి ఇచ్చి తీసేసుకొని కడుతున్నది. ఇది కూడా అంతే, ఇంక ఇది ప్రభుత్వ భూమి. నీకు అసైన్ ల్యాండ్లు కూడా అదే రేట్ ఇస్తున్నారు. అసైన్ ల్యాండ్ ఊర్లలో వ్యవసాయానికి తీసుకున్నారు, కాలువలకో ఇంకేదానికి తీసుకున్నా సేమ్ ఇది అసైన్ ల్యాండ్, జస్ట్ లైక్ స్ఫూర్తి అసైన్ స్ఫూర్తి ఇది కూడా. కాకపోతే ఐఐసి అప్పుడు ఏపీఐఐసి కలిసి ఇప్పుడు టీజీఐఐసి ప్రకారం ఇచ్చినటువంటిది అదే రేటు ప్రకారము వాళ్ళకే ఇవ్వండి. ఇచ్చి వాళ్ళకి ఇంకా వేరే దగ్గర స్థలం ఇచ్చినా అది కూడా చేయొచ్చు. 2 చేయండి. 2 చేస్తే నీకు ఇది వేలం వేస్తే హెచ్ఎండిఏ వేలం వేసినట్టు ఆడ నీకు 30,000 గజం ఉండొచ్చు, ఇంకేదో వేలం పాడుకుంటే వాడు 1,00,000 వాడుకుంటారు, 2 లక్షలు వాడుకుంటారు, ఎంతకైనా వాడుకుంటారు. ఇప్పుడు వాడుకున్నట్టే అది ఈజీ తీసుకొని నీకు ప్రభుత్వానికి ఆదాయం సగం వేలం వేయండి, సగము ప్రభుత్వ. ఓకే విజయ్ గారు ఒక నిమిషం, చరణ్ గారు నేను ఒక మాట, ఒక నిమిషం మీరు ఆగండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయ మార్గం చూపెడుతున్నారు ప్రతిపక్షాలుగా బీజేపీ బీఆర్ఎస్ ఎక్కువ. ఇప్పుడు 1,00,000 కోట్లకు 5,000 కోట్లకు 95% డిఫరెన్స్ ఉంది. సో ఇంకా 6 లక్షలు 5 లక్షల కోట్లు అంటలేదు. మీరు అదే కన్వర్షన్ ఫీజు విషయంలో మీరు ఎందుకు ఆదాయం లేదంటున్నారు? గతంలో వాళ్ళ అత్తాని పాలసీ తీసుకొస్తేనే చాలా మంది రెగ్యులరైజ్ అది జోన్ కన్వర్షన్ అప్లై చేసుకోలేదు. ఇప్పుడు నాచారం ఇండస్ట్రీస్ కావచ్చు, వాళ్ళందరూ రికమెండేషన్స్ అన్ని ఉన్నాయి. వాళ్ళ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా వచ్చింది. ఎందుకు మీరు చేసుకోలేదంటే ఆనాడు ఎక్కువ పర్సంటేజ్ విధించడం తోటి మాకు బర్డెన్ పడుతుంది కాబట్టి ఇండస్ట్రీస్ ఇక్కడనే కంటిన్యూ అవుతామని చెప్పి కంటిన్యూ అయ్యారు. వాళ్ళు ఇష్టం వచ్చిన మన ఇష్టం వచ్చిన తీసుకునే వీలు ఉంటుంది. అంటే ఒకసారి ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఉన్నది, హౌసింగ్ బోర్డులో ఇల్లు కొనుగోలు చేస్తావు, ప్రభుత్వమే కట్టిస్తుంది. నేను గుంజుకుంటాను, ఎందుకు ఇస్తారా ఎందుకు ఇస్తానండి నాకు అర్థం మీరు ఒట్టిన ఏది పడితే మాట్లాడతారు. ఇంకోటి ఇండస్ట్రీకి సంబంధించి 2013లో చాలా ఇండస్ట్రీ బయటకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఓన్లీ గోడౌన్స్ కోసం వాడుతున్నారు. మేము గోడౌన్స్ యాక్టివిటీస్ కోసం వాడుతాం కూడా మేము ఎందుకు ఇస్తాం మీకు అని చెప్పేసి రేపు కోర్టు పోతే ఈ సంవత్సరాల కాలం పాటు అట్నే కంటిన్యూ కావాలా మరి? అంటే మీరేంటి మీరు చేసే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది మీ బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మాత్రం మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం లీజు భూములను రెగ్యులరైజ్ చేయొచ్చు. మీరు మాత్రం రెగ్యులరైజ్ చేయొచ్చు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నట్టు భూములను జోన్ కన్వర్షన్ చేస్తే మాత్రం అది కూడా ఓపెన్ గా అవినీతి బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి. అందుకే 7 లక్షల కోట్లు అప్పయింది, 1,20,000 కోట్లు కాంట్రాక్ట్ పెండింగ్ వెళ్ళిపోయి తెలంగాణ దివాలా తీపించారు. వాళ్ళకి మాస్టర్ ప్లాన్ చేస్తా, ఒక విజన్ చేస్తా, హైదరాబాద్ ఏమైనా ప్రకటించిరా? ఏదైనా రివ్యూ చేసిన సందర్భం ఉందో కేసీఆర్ గారు నాకు అర్థం కాకర్తా మూసి పునరుద్ధరిద్దామో, లేకపోతే ఒక నగరాన్ని నిలిపిద్దామో, లేకపోతే ఐటీ పాలసీ ఇది, మా ఎడ్యుకేషన్ పాలసీ ఇది, మా హెల్త్ పాలసీ ఇది, మా ఇండస్ట్రీ పాలసీ ఏనాడన్నా ఒట్టే గాలి మాటలు చెప్పుడు ఏదో ప్రచారం చేసుకుంటూ 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆడలేక మధ్యలో తిరగనట్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇవన్నీ డెవలప్మెంట్ చేసి హైదరాబాద్కి ఎట్లా మంచి పేరు వస్తుందో, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ ఎట్లా పోటీ పడుతుందో దాన్ని ఎట్టైనా అడ్డుకోవాలి ఒక దురుద్దేశం తప్ప బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి. దయచేసి మీరు మీలాగా మేము చేస్తామని చెప్పేసి అనుకునే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా అలా అవినీతి లేదు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేసాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు మరొకసారి కూడా